కేంద్రంలో మళ్ళీ బీజేపీని ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 308 నుంచి 328 సీట్లు వచ్చే అవకాశం ఉందట. నేను ఇది ప్రతిరోజు చెప్తున్నా. ఈ మధ్యకాలంలో మొన్నటి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత ఈక్వేషన్ మొత్తం మారిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉన్న ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలోనే ఓడిపోవడం ముఖ్యంగా కాంగ్రెస్కి, ఇండియా కూటమికి మింగుడు పడని అంశం. ఎందుకు నమ్మట్లేదు జనం అన్నది ఆలోచించాలి. 10 సంవత్సరాల కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు అంటే వాళ్ళ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినప్పటికీ మీ వైపు ఎందుకు ప్రజలు రావట్లేదన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో మళ్ళీ బీజేపీని ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 308 నుంచి 328 సీట్లు, కాంగ్రెస్కు 52 నుంచి 72 సీట్లు, తెలంగాణలో కాంగ్రెస్కు 8 నుంచి 10 సీట్లు, బీజేపీ బీఆర్ఎస్కు చెరో 3 నుంచి 5 స్థానాలు, ఏపీలో వైఎస్ఆర్సీపీకి 24 నుంచి 25 వచ్చే అవకాశం. టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వేలో వెల్లడైందట. ఏడుందో ఇది. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మళ్ళీ బీజేపీ హవా కొనసాగుతుందని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ తాజా సర్వేలో వెల్లడైంది. లోక్సభలో మొత్తం 543 స్థానాలుంటే బీజేపీకి 308 నుంచి 328 సీట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీ 52 నుంచి 72 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రాంతీయ పార్టీల్లో వైఎస్ఆర్సీపీ, డిఎంకే, టీఎంసీ, బీజేడీ పార్టీలు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గణనీయంగా ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని సర్వే తేల్చింది. ఏపీలో 25 లోక్సభ సీట్లుంటే అధికార వైఎస్ఆర్సీపీ ఏకంగా 24 నుంచి 25 సీట్లు గెలుచుకోవచ్చని, ప్రతిపక్ష టీడీపీ 0 నుంచి 1 స్థానానికి పరిమితం కావచ్చని పేర్కొంది. ఇక తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుంటే బీఆర్ఎస్, బీజేపీ చెరో 3 నుంచి 5 సీట్లు గెలుచుకోవచ్చని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 సీట్లు సాధించవచ్చని సర్వేలో అంచనా వేశారు. ఇతరులకు 1 సీటు కూడా రావచ్చని పేర్కొన్నారు. తమిళనాడులో డిఎంకే, బెంగాల్లో టీఎంసీ చెరో 20 నుంచి 24, ఒడిశాలో బీజేడీ 13 నుంచి 15, ఆప్ 4 నుంచి 7, ఇతరులు 66 నుంచి 76 స్థానాలు గెలుచుకోవచ్చని సర్వే తెలిపిందట. సో ఇది అట్లాగే కనబడుతున్నది పరిస్థితి కూడా. మొన్నటి 4 రాష్ట్రాల 5 రాష్ట్రాల ఎలక్షన్స్ చూసినా, వాళ్ళు వేస్తున్న అడుగులు చూసినా, ఇప్పుడు వాళ్ళు రామ మందిర నిర్మాణం అని ఎలక్షన్స్కి ముందే ఆ టెంపుల్ ఓపెనింగ్ కానీ, మొన్నటి జరిగిన ఎలక్షన్స్ కానీ, 370 ఆర్టికల్ రద్దు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కానీ, ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు మరి కాంగ్రెస్ ఏమన్నా పుంజుకునే ప్రయత్నం చేస్తుందా అంటే వాళ్ళు ఇండియా కూటమి, ఆ కూటమిలో మొన్న కూడా ఆ ఎలక్షన్స్ తర్వాత కూటమి మీటింగ్ వాయిదా పడ్డది. ఓవరాల్గా పరిస్థితి చూస్తే కాంగ్రెస్కి అయితే అంత ఆశాజనకంగా పరిస్థితి దేశంలో అయితే కనబడతలేదు. సో తెలంగాణలో మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నాను. ఎందుకంటే మొన్ననే పవర్లోకి వచ్చారు కాబట్టి, జస్ట్ ఒక 2-3 నెలల్లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి, జరిగే అవకాశం ఉంది కాబట్టి అది కంటిన్యూ కావచ్చేమో చూడాలి. అది కూడా దాంతోపాటు వాళ్ళు బీజేపీకి ఇప్పుడున్న 4 వాళ్ళు నిలుపుకునే అవకాశం ఉంది. అవసరమైతే 1-2 ఎక్కువ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు.